నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. మంచిర్యాల పట్టణ హమాలి సంఘం గౌరవ అధ్యక్షునిగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూదరి తిరుపతి హమాలి సంఘం భవనంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అనంతరం హమాలి సంఘం గౌరవ అధ్యక్షులు పూదరి తిరుపతి మాట్లాడుతూ సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు హమాలి కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక కార్మికునిగా హమాలి కార్మికుల కష్టాలు తెలుసుకొని వారికి గౌరవ ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్రావు ఆధ్వర్యంలో సంఘ భవనానికి స్థలం, హమాలి కార్మికులకు లేబర్ ఐడి కార్డులు మరియు వారి కష్టానికి తగిన ఫలితంగా హమాలి ఛార్జీ రేట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా నూతన గౌరవ అధ్యక్షుని హమాలి సంఘం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి శాల్వాలతో సన్మానించారు. కార్మిక కష్టాలేదో నాకు తెలుసు. ఈరోజు ఈ బాధ్యతలు స్వీకరించినందుకు తప్పకుండా వీళ్ళకి కార్మిక వర్గానికి అందరూ కూడా వీళ్ళకి అందుబాటులో ఉండి ఎల్లవేళలా ప్రతి సమస్యపై స్పందిస్తూ వీళ్ళకి అందుబాటులో ఉండి వీళ్ళకి సేవ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెద్దలు ప్రేమ్సాగర్రావు గారు హమాలి సంఘాన్ని కూడా భవనం కోసం ప్లేస్ కావాలంటే వీళ్ళు కూడా ఇద్దామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకు కార్డ్స్ లేవు, లేబర్ కార్డ్స్ అనేవి లేవు. దాని విషయం కూడా పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యుల గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ సమస్యను కూడా గౌరవ శాసనసభ్యులు వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడి పరిష్కరించడం జరుగుతుంది. మంచిర్యాల హమాలి సంఘంలో మంచిర్యాల సంఘం ఆధ్వర్యంలో మా కార్మికుల సమావేశంలో, మా కార్యవర్గ సభ్యుల సమావేశంలో పూదరి తిరుపతి గారిని గౌరవాధ్యక్షుడుగా ఏకగ్రీవంగా సర్వసమావేశం మీటింగ్లో మా బాడీ కార్యవర్గ మీటింగ్లో ఎన్నుకోవడం జరిగింది. అన్నగారు సహకారం మా సంఘానికి ఎప్పుడు ఉండాలని సర్వ ఆదాయంలో లేబర్ కార్డు కానీ మా కార్మికులకు రాబోయే కాలంలో ఇందిరమ్మ పథకం చాలా మందికి ఇందిరమ్మ పథకం కింద ఇండ్రు కానీ కొన్ని ఇన్సూరెన్స్లు బాగా కార్మికులకు బండలు వాడి అది వాడి దెబ్బలు తగులుతున్నాయి. అన్న బాధ్యత స్వీకరించినాక ఇవన్నీ కొన్ని పనులు చేసి పెట్టాలని కోరుకుంటూ ప్రేమ్సాగర్ గారికి, మా గౌరవ అధ్యక్షుడు గారికి, పట్టణ అధ్యక్షుడు గారికి అందరికీ మా హమాలి సంఘం తరపున ధన్యవాదాలు తెలుపడం జరుగుతుంది. ఈరోజు హమాలి సంఘం తరపున, మా హమాలి సోదరుల తరపున మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు హమాలి సంఘంలో కొన్ని సమస్యలు ఉన్నాయనంటే మాకు గౌరవ అధ్యక్షునిగా పూదారి తిరుపతి గారిని నియమించడం జరిగింది. మా అధ్యక్షునిగా పూదారి తిరుపతి నియమించిన బాధ్యతలు స్వీకరించినందున వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక నుండి మన పూదారి తిరుపతి గారు మాకు అన్ని వేళలా అన్ని కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాడని, వాళ్ళకు మాకు రాత్రులు పగళ్ళు మాకు ఆపదలు సంపదలు రేట్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఆదుకుంటాడని మనస్ఫూర్తిగా మేము సిసిసిలోని ముక్కిడిపోచమ్మ గుడి వద్ద ఉన్న సమ్మక్క సారలమ్మ దేవతలను శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి సతీమణి రాధాకుమారి దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ బి సంజీవరెడ్డి మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతరను దిగ్విజయం చేయాలని పుర ప్రజలను కోరారు. అలాగే జాతరలో అన్ని వసతులను ఏర్పాటు చేసిన వివిధ విభాగాల అధిపతులను జనరల్ మేనేజర్ అభినందించారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారందరూ ముక్కుడి పోచమ్మ దగ్గర ఉన్న సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకోవాలని కోరారు. ఈ సమ్మక్క సారలమ్మ దివ్య ఆశీస్సులు శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్న ఉద్యోగులందరిపైన పుర ప్రజలపైన ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, ఉపాధ్యక్షులు కొట్టే కిషన్ రావు, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమరయ్య, ఎస్ఓటు జిఎం శ్రీ కె రఘుకుమార్, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కెవి వెంకటేశ్వర రెడ్డి, ఏజీఎం ఫైనాన్స్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. సారలమ్మ యొక్క పండుగ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా ఒక యాజమాన్య తరఫున మన సింగరేణి కాలేజీలో పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్రీ 2 ఇయర్స్కి మనందరికీ తెలుసు, మరి మేడారం ఎవరైతే భక్తులు వెళ్ళలేటువంటి వాళ్ళందరూ కూడా మైన్స్ ఏరియాలో సింగరేణి అన్ని ఏరియాల్లో కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పర్టికులర్గా శ్రీరాంపూర్ ఏరియాలో కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం మరి కొన్ని మనకి ఏదైతే ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయో అవన్నీ కూడా ఒక 15 days నుంచి మేము విజిట్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు వేణు గారు, అదే కమిషనర్ గారు, ఒక కమిటీ మెంబర్సు, పర్టికులర్ మా ఎస్ఓ గారు, వాళ్ళ బృందం వీళ్ళందరూ కూడా సో మంచి ఏర్పాట్లు చేశారు. డెఫినెట్గా ఏమైనా తక్కువ ఉంటే డెఫినెట్గా 2-3 daysలో కూడా మేము వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేసేసి ఇక్కడికి వచ్చేటటువంటి భక్త జనానికి ఎట్లాంటి లోటుపాట్లు లేకుండా యాజమాన్య తరఫున మరి అన్ని ఏర్పాటు చేసిన ఇంకేమైనా ఉంటే చేస్తాం అనేది మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. భక్తులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, ఇక్కడికి వచ్చి చాలా డిసిప్లైన్డ్గా మరి ఒక అమ్మవారిని దర్శించుకొని
వారు మరి రాబోయే ఒక ఫ్యూచర్లో వాళ్ళందరూ కూడా విశాంతులు ఉండే విధంగా అమ్మవారు దీవించే విధంగా మనందరం అమ్మవారిని ప్రతి 2 సంవత్సరాలకు జరిగే సమ్మక్క సార్లక్క జాతర సందర్భంగా సింగరేణి యాజమాన్యం సిసిజిలో ఉన్న ముక్కుడి పోషమ్మ ఆలయం దగ్గర అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరానికన్నా ఈసారి ఇంకా బాగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్న ప్రజలు కానీ కార్మికులు కానీ కార్మిక కుటుంబాలందరూ ఈ జాతరకి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారందరూ వాళ్ళు భక్తిభావంతో దర్శించుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతం అదేవిధంగా సింగరేణి సుఖ సంతాలశాలతో ఉండాలని, కార్మికులందరూ మంచి అభివృద్ధి చెందాలని అందరూ పూజలు చేసుకోవాలి. అదేవిధంగా ప్రశాంత అలాగనే ఈ సంవత్సరం కూడా సమ్మక్క సారలమ్మ జాతరను ఈరోజు మా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ ఏరియాలో ముక్కిడి పోషమ్మ ఆలయం వద్ద ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి సింగరేణి యాజమాన్యం వారు, జీఎం గారు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గారి ఆదేశానుసారం మరి ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ప్రజలు దూర ప్రయాణం చేసి మేడారం వెళ్ళలేని వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మన దగ్గరలో ఉన్నటువంటి ఈ సమ్మక్క సారలమ్మ ముక్కిడి పోషమ్మ ఆలయం వద్ద వచ్చి దేవుని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఏదైతే ఇక్కడ ఇంతటి ఏర్పాట్లు చేసి మా మున్సిపాలిటీకి సహకరించినటువంటి సింగరేణి జీఎం గారి సంజీవరెడ్డి గారికి, అదేవిధంగా సింగరేణి కాగా మందమరి పట్టణంలోని ఆర్కే1 సమీపంలో గల సమ్మక్క సార్లమ్మ జాతరను పురస్కరించుకొని బుధవారం సాయంత్రం సార్లమ్మను తీసుకురావడంతో ఆర్కే1 సమీపంలోని పాలవాగు వద్ద ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. ఈ సందర్భంగా దూలం కనకయ్య ఇంటి వద్ద నుండి సారక్కను గిరిజన పూజారిచే సమ్మక్క గద్దకు తీసుకువచ్చారు. సార్లమ్మను దూలం కనకయ్య పూజారి మోస్తుంటే నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు వెంట నడిచారు. అతడిని దేవదూతగా ఆడపడుచులు, మహిళలు హారతులు ఇచ్చి నీళ్లు ఆరబోస్తూ కొబ్బరికాయలు కొట్టి సారలమ్మను తాకాలని తపనతో భక్తులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా 2 చేతులు పైకెత్తి అమ్మవారికి స్వాగతం పలికారు. అనంతరం గద్దెలపై ప్రతిష్ఠించారు. కాగా కొమరంభీం జిల్లా తిర్యాని మండలం అరటిపల్లి స్టేజ్ వద్ద కొలువైన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. ఉదయం నుండి మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమీప అటవీ ప్రాంతంలో నుంచి సారలమ్మ దేవతలను పూజారులు బొమ్మగోని సత్యగౌడ్, కరగంటి బాపు, కోయ పూజారుల సహాయంతో దేవతలను గద్దెకు తీసుకువచ్చారు. అత్యంత భక్తి శ్రద్ధల మధ్య భక్తులు సారలమ్మకు పూజలు నిర్వహించారు. శక్తిని అమ్మవారును కోయకొండ దేవరను గౌ పిల్లల నాయి కట్ట కుండల నాయి జనాలను చల్లగా కాపాడి తీరుక సారలమ్మ తల్లి ఈరోజు అనగా 21/2/2021 ఫిబ్రవరి ఈరోజు మరి సారలమ్మ గద్దెకు వచ్చింది. ఈ గద్దెకు వచ్చిన సందర్భంగా వెలువైనంత భక్తులు మరి ఆ తల్లిని అద్భుతంగా ఎదుర్కొని ఆ తల్లిని దర్శించుకొని గద్దెకు తీసుకొని సంతోషాలు వ్యక్తం చేశారు. తిర్యాని మండల ప్రజానికానికి అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొప్పు భాష స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ నెల 23న పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయ సంకల్ప బస్సు యాత్ర చేపట్టనున్నామని తెలిపారు. దేశ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తూ ముందుకు సాగుతున్న ప్రధాని మోదీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో 5 బస్సు యాత్రలు నిన్ననే ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క క్లస్టర్ సంబంధించినటువంటి ఆదిలాబాద్ అండ్ పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించినటువంటి క్లస్టర్లో భాగంగానే ఈ నెల 23వ తేదీ రోజు ఈ పెద్దపల్లి పార్లమెంట్కు ఈ యొక్క బస్సు యాత్ర ఎంట్రీ కావడం జరుగుతూ ఉన్నది. ఆ రోజు ఈ యొక్క మంచిర్యాల జిల్లాకు బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల 3 అసెంబ్లీలకు సంబంధించినటువంటి కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఆ యొక్క బస్సు యాత్రలో పాల్గొనడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, దేశం మొత్తం ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, దేశం ఉన్నటువంటి అనేక మంది
మళ్ళీ నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు చేయొచ్చు కనుక నేను అందరినీ కూడా కోరేది పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే కొట్టుకొని చస్తారు, వాళ్ళకి బయట నుంచి ఎవరు రావాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ అసలు ఎంపీ ఎలక్షన్లలో పోటీయే లేదు కనుక ఖచ్చితంగా అందరూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. ఈ నెల 23వ తేదీన ఏదైతే కేంద్ర మంత్రివర్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి బస్సు యాత్ర తాండూరు, బెల్లంపల్లి, మందమారి మీదుగా మంచిర్యాలకు వస్తుంది. ఈ బస్సు యాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాను. రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న 2 పార్లమెంట్ స్థానాల్లో ముఖ్యమంత్రికి ఓటమి చూపిస్తానని భాజపా కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న 2 చోట్ల ఓటమిని చూపిస్తామన్నారు. కామారెడ్డి భాజపా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆల్రెడీ ఒకసారి కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి ఓటమిని చూపించామని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న చేవెళ్ల, మహబూబ్ నగర్ 2 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయ సంకల్పయాత్ర నేపథ్యంలో వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మాధవరెడ్డి ఆధ్వర్యంలో హరిత రిసార్ట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు రాణి రుద్రమ, చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. కేంద్ర మంత్రివర్యులు బిఎల్ఎన్ వర్మ గారి బండి సంజయ్ గారు అందరం కలిసి నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పార్లమెంటుకు ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. చేవెళ్ల పార్లమెంటును ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ను, చేవెళ్లను 2 తీసుకున్నారు. కానీ రెండింటి దగ్గరలో మా బీజేపీ గట్టి పోటీ ఇస్తున్నది, విజయం కూడా సాధిస్తుంది. ఇది ముఖ్యమంత్రి తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఓటమి పాలై కామారెడ్డి నుంచి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన పొలిటికల్ ఇన్ఛార్జ్గా ఈ రెండింటిని మహబూబ్ నగర్ను అండ్ చేవెళ్లను తీసుకోవడం జరిగింది. చేవెళ్లలో మీకు తెలిసిందే ఎలాంటి పరిస్థితి ఉన్నది, గ్రామాల్లో ఏముంది, ఎలా జరిగింది. ఇవాళ ఇంతకుముందు మాజీ పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి విశ్వేశ్వర్ రెడ్డి గారు ఎలా చేశారు పని, ఇప్పుడు గతంలో ఎంత దగ్గరికి వచ్చిన తర్వాత విజయము చేజారిపోయిందో అందరికీ తెలుసు. ఇకపోతే మహబూబ్ నగర్లో అక్కడ యోధులు ఉన్నారు, అరుణ గారు ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ కూడా విజయం సాధిస్తారు. అంటే మరొక్కసారి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి మరొక్క ఓటమి చురక అంటే అవకాశం ఈ 60 రోజుల్లోనే ఉంది. ఇది నిజం. ఇకపోతే చేవెళ్లలో ఉన్నారు, ఇదే మేము కంటిన్యూ అయితే అనుకుంటాం. పరిగి పోతుంది, నస్కల్ లాగుకుంటాం. దాని తర్వాత రాకంచర్ల ఆగి మన్నెగూడకు పోయి అక్కడి నుంచి చేవెళ్ళకు పోతుంది. దాని తర్వాత రాజన్నగర్, షేర్లింగంపల్లి ముగించేది, రాజన్నగర్, మహేశ్వరం ముగించేది షేర్లింగంపల్లిని ముగిస్తుంది. ఇది ప్రజలు ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ వేరే, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వేరే. పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే మోడీ వర్సెస్ ఎవరు అన్నట్టు చూస్తుంది. వాళ్ళకు ఒకటే క్యాండిడేట్ కనబడుతుంది, అది మోడీ గారు. ప్రతిపక్షాలు వాళ్ళ క్యాండిడేట్ ముంగట్ పెట్టి ప్రచారం చేసుకున్నట్టు లేరు. ఈసారి చేవెళ్ళ బహుశా నంబర్ 1 మెజారిటీ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏ లెక్కలు చూసినా కూడా, ఏ గ్రాఫ్లు చూసినా కూడా ఇంతకుముందు 4% నుంచి 7% పెరిగింది, 7% నుంచి 15% పెరిగింది. ఆ గ్రాఫ్ ప్రొజెక్ట్ చేసినా కూడా, లేకుంటే ఒక్క ఎమ్మెల్యే ఉన్న తెలంగాణలో ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న తెలంగాణలో 4 ఎంపీలు గెలిచిండ్రు. ఏ గ్రాఫ్లు ప్రొజెక్ట్ చేసినా కూడా తప్పనిసరిగా తెలంగాణలో 10 కంటే ఎక్కువ వస్తాయని మేము అనుకుంటున్నాం. భారతదేశానికి స్లోగన్ అబ్కీ బార్ 400 పార్ అంటే తెలంగాణలో
అబ్కి పార్ నో 10 के पार అని. కానీ మీరు విశ్లేషకులను విన్నారు. మన డాక్టర్ సిఎల్ వెంకటేష్ గారు వారి ప్రకారంగా ఇంక్లూడింగ్, ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ అలా ఎంబీటీ ఎంఐఎం అందరు కూడా పోరాడితే హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. అయితే 16 కూడా రావచ్చు, 17 కూడా వచ్చే అవకాశం ఉంది. అది లేదంటలేదు, కానీ ప్రాక్టికల్గా చూస్తే 10 కంటే ఎక్కువ తప్పక. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా ట్రస్మా ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు. అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ కలిగి బాగా చదివి మంచి మార్కులు తీసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ట్రస్మా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగన్ ఉపేందర్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ ఎంబడి రమేష్, పెట్టం తిరుపతి, పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ రమేష్, చంద్ర జైన్, వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆకుల కిరణ్, కాంగ్రెస్ నాయకులు చింత అశోక్, బాణాల రమేష్, బొప్పు సతీష్, బియాల తిరుపతి, రామ్ధేని చిన్న వెంకటేష్, పాయిల వేణు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. వ్యవస్థలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే దాదాపు డే స్కాలర్ విద్యార్థికి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 50,000 రూపాయలు ఖర్చు పెడుతుంటే కేవలం మేము 10,000 నుంచి 35,000లో నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల పట్ల మనుగడను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కార్పొరేట్ వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఎందుకంటే కార్పొరేట్ విద్యా వ్యవస్థలో లక్షల ఫీజు నేర్చుకొని ఈ బడ్జెట్ పాఠశాల మనుగడకు ఎక్కువగా పరిగణిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి ప్రజాపాలన అందిస్తున్నారు. కాబట్టి ఈ విద్యా వ్యవస్థ మీద వెంటనే చర్యలు తీసుకొని వెంటనే డిఎస్సీ చేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా టీచర్స్ రిక్రూట్మెంట్ కావాలని, గురుకుల పాఠశాలల్ని స్ట్రెంథెన్ చేయాలని, గురుకుల పాఠశాలల్లో ఉన్న బిల్డింగ్స్కి సొంత బిల్డింగ్స్ కావాలని, సో బడ్జెట్కి కంపల్సరీ విద్యా వ్యవస్థకు ఎక్కువగా కేటాయించి విద్యా వ్యవస్థ నిర్వీర్యం కాకుండా, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసి గత 10 సంవత్సరాల్లో డిఎస్సీ వేయకుండా ఉపాధ్యాయ నిరుద్యోగులుగా చేసింది. కాబట్టి కరోనా తర్వాత ఇప్పుడే కోలుకుంటున్నాం. కాబట్టి కార్పొరేట్ విద్యా వ్యవస్థను నిర్వహించి ప్రైవేట్ పాఠశాలను ఎంకరేజ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, మా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కాబట్టి ఎల్లవేళలా ఆ స్కూల్కు మా సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా మా సహాయ సహకారాల కన్నా పేరెంట్స్ చాలా ముఖ్యమైన వాళ్ళు. ఇవాళ తల్లిదండ్రులు బాగా వచ్చింది. పిల్లలు ఎంతమంది వచ్చిండ్రు? డబల్ వచ్చిండ్రు. డబల్ ఉంటారు. ఇప్పటి నిజంగా ఈ స్కూల్లో ఇంత మంచి బోధన చేస్తున్నటువంటి వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా మిత్రుడు ఒక మాట చెప్పిండు, కరోనా విపత్కర సమయంలో తన తండ్రి తన స్కూల్లో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో కుమారి అలేఖ్య అనుకుంటా ఇంతకుముందు డ్యాన్ చేసింది. అమ్మాయిని 1వ తరగతి నుంచి మొదలుకొని 10వ తరగతి వరకు చదివిపిస్తానని మాట ఇచ్చినటువంటి సందర్భం. నిజంగా సురేందర్ గారికి అభినందనలు. మీ పేరెంట్స్ కట్టని వారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చూసి చేసిన ఇదంతా చేస్తున్నారు అంటే మనం ఉన్నటువంటి 1000 మంది పేరెంట్స్ వల్లనే. ఇదంతా మీ క్రెడిటే, నాది కాదు. మా మీద నమ్మకంతో పిల్లల్ని పంపిస్తున్నారు, స్కూల్ రన్ చేస్తున్నాము. ఇది చేసేది ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అంటే మా యాజమాన్యం గొప్పతనం కాదు, మా పేరెంట్స్ గొప్పతనం. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నాడో, లక్షపేటలో ఏ ఒక్క స్కూల్లో ఏ ఒక్క విద్యార్థినైనా ఫ్రీగా కానీ ఒక 1000 ఫీజు తగ్గించి చదువు చెప్పే స్కూల్ ఏదైనా ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడవచ్చు. నేను ఆ విధంగా చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుందాము అనుకునే టైంలో ఆ రోజుల్లో మాకు అవకాశాలు లేవు, ఇంట్లో స్తోమత కూడా లేకుంటే కష్టపడి చదువుకునే స్థాయిలో ఉన్నాము. ఇటువంటి విద్యార్థులను ప్రోత్సహిస్తే మంచి పొజిషన్లో ఉంటారు. నేడు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.